సినీ హీరో నాగార్జున తెలంగాణ మంత్రి కొండా సురేఖ మీద పరువు నష్టం దావా వేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. మంత్రి కొండా సురేఖ నాగార్జున నాగ చైతన్య విడాకుల అంశాన్ని ప్రస్తావించటం, దీంట్లో కేటీఆర్కి సంబంధం ఉందని కన్వెన్షన్ సెంటర్ని దీంట్లోకి తీసుకురావటం, నాగార్జున కుటుంబం గురించి ఆమె అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో నాగార్జున కోర్టుని ఆశ్రయించడం జరిగింది. తన కుటుంబానికి, తన కుమారుడు నాగ చైతన్యకి, తమ కుటుంబానికి పరువు భంగం కలిగే విధంగా తమ వ్యక్తిగతమైనటువంటి విషయాలను ప్రస్తావించడమే కాకుండా అబద్ధాలను ప్రచారం చేస్తూ తమ కుటుంబాన్ని వారి రాజకీయ ప్రత్యర్థుల మీద దాడుల కోసం ఉపయోగించుకుంటూ తమ కుటుంబ పరువుకి భంగం కలిగించారు కాబట్టి ఆమె మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అని చెప్పి నాంపల్లి హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దాదాపుగా 100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా ఆయన వేయటం జరిగింది. అయితే దీని మీద నిన్న విచారణ చేపట్టినటువంటి న్యాయమూర్తి నాగార్జున స్టేట్మెంట్ని రికార్డ్ చేసి డాక్యుమెంటెడ్గా కోర్టు ముందు ఉంచాల్సిందిగా పోలీసులను ఆదేశించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ఈరోజు నాగార్జున కోర్టుకి హాజరవ్వాల్సి ఉంది. అలాగే సాక్షులు కూడా హాజరవ్వాల్సి ఉంది. మరి నాగార్జున నేరుగా హాజరై స్టేట్మెంట్ ఇస్తారా, లేదా నాగార్జున తరపున ఎవరైనా వచ్చి స్టేట్మెంట్ ఇస్తారా అనేది చూడాలి. ఒకటి. రెండవది, కొండా సురేఖ తరపున వాదనలు వినిపిస్తున్నటువంటి న్యాయవాదులు అసలు ఈ కేసే చెల్లదని, ఎందుకని అంటే వ్యాఖ్యలు చేసిన తర్వాత బేషరతుగా కొండా సురేఖ క్షమాపణలు చెప్పడం జరిగిందని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవటం కూడా జరిగిందని, ఇవి జరిగినప్పుడు ఇక కేసు అనేదే ఉండదని, నాగార్జున వెనక కేటీఆర్ ఉండి ఈ కేసు పెట్టి నడిపిస్తున్నాడని, కొండా సురేఖను ఇబ్బంది పెట్టడం కోసం కేటీఆరే వెనకుండి అన్నీ నడిపిస్తున్నాడని, నాగార్జున ఈ విషయంలో వెనక్కి తగ్గకపోతే నాగార్జున మీద, అలాగే నాగార్జునకు సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళ మీద, అందరి మీద మేం కేసులు పెడతాం అంటూ కొండా సురేఖ తరపున లాయర్లు మీడియాతో మాట్లాడటం జరిగింది.